దసరా పండగ సమీపిస్తోంది. ఈ క్రమంలో సామాన్యులకు గట్టి షాక్ తగిలింది. అసలే చాలీచాలని జీతాలతో మిడిల్ క్లాస్ ప్రజలు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉల్లి ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం కిలో 25 నుంచి 30 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా కిలో ఉల్లిపాయ 70 రూపాయలకు పెరిగిపోయింది. తెలంగాణ రైతు బజార్ల ధరల ప్రకారం ప్రస్తుతం కిలో ఉల్లి 50 నుంచి 60 వరకు ఉంది. కానీ స్థానిక దుకాణాలు మాత్రం కిలో 70కి పైగా తీసుకుంటున్నాయి. వర్షాలకు ఉల్లి పంటలు పాడైపోయాయి. అందువల్ల నగరంలో సరఫరా కొరత కలిగింది. మలక్పేట్, బోయిన్పల్లి, మూసాపేట్, గుడి మల్కాపూర్తో సహా హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లకు ఉల్లి సరఫరా బాగా తగ్గింది. అందుకే ప్రస్తుతం ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇటు అల్లం వెల్లుల్లి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. ఏకంగా 60 రూపాయలు పెరిగాయి. గత వారం అల్లం కిలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 160 రూపాయలకు పెరిగిపోయింది. వెల్లుల్లి కేజీ 300 నుంచి 360కు పెరిగింది. మాల్స్లో అయితే ఈ ధర ఇంకా ఎక్కువగానే ఉంది. ఎండుమిర్చి కేజీ 50 రూపాయలు పెరిగింది. గత వారం 200 రూపాయలు మాత్రమే ఉన్న కేజీ ఎండుమిర్చి ఇప్పుడు ఏకంగా 250 రూపాయలకు పెరిగింది. మరోవైపు పప్పుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. వారం గ్యాప్లోనే కందిపప్పు 20 రూపాయలు పెరిగింది. ఇక పెసరపప్పు ఏకంగా 30 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కందిపప్పు 170 ఉండగా పెసరపప్పు 150 రూపాయలు పలుకుతోంది. ఇక పండగల సీజన్స్లో ఎడిబుల్ ఆయిల్ ధరలను స్థిరంగా ఉంచాలని ఆహార శాఖ సూచిస్తోంది. అయినా కానీ లీటర్కు 8 నుంచి 22 రూపాయల దాకా ధరలు పెరిగాయి. ఇక ఇప్పటికే సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచింది. రైతుల లాభం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే నూనె తయారీ కంపెనీల్లో స్టాక్ ఎక్కువగా ఉంది. దీంతో నూనె కంపెనీలు ధరలను పెంచవని కేంద్రం భావించింది. అయితే ఆ కంపెనీలు ధరలను పెంచేశాయి. గత 2 వారాల్లో ఆవ నూనె సగటు ధర లీటర్కు 141 నుంచి 152 రూపాయలకు పెరిగింది. సెప్టెంబర్ 12న 100 రూపాయలు ఉన్న పామాయిల్ ఇప్పుడు 122 రూపాయలు అయింది. ఇటు బియ్యం, షుగర్ ధరలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడంతో బియ్యం రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పంచదార కనీస అమ్మకపు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పండుగ సమయంలో సామాన్యుడికి ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇక నిత్యావసర సరుకుల ధరలు పెరగడం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.